హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. భారత రాజ్యాంగంలో నిర్దేశికా నియమాన్ని ఎక్కడ పొందుపరిచారు? నిర్దేశికా నియమాన్ని ఎక్కడ పొందుపరిచారు అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పార్ట్ 4లోనా, 36 నుంచి 51 వరకు పార్ట్ 4ఏనా, 36 నుంచి 51 వరకు పార్ట్ 3నా, 36 నుంచి 51 వరకు పార్ట్ 5? ఎక్కడ పొందుపరిచారు అని అడిగాడు. ఆన్సర్ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పార్ట్ 4లో నిర్దేశికా నియమాన్ని పొందుపరిచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? చూడండి, భారత రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆన్సర్ ఐర్లాండ్. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఇవ్వబడిన వాటిలో సరైనవి అడిగాడు. నిర్దేశిక నియమాల ముఖ్య లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన. నిర్దేశిక నియమాలు ప్రభుత్వ విధానాలు రూపొందించడంలో దిక్సూచిలా ఉపయోగపడతాయి. వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి గనక ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశిక నియమాలను భారత ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తే దేశం భూలోక స్వర్గం అవుతుంది అన్నది ఎవరు? భూలోక స్వర్గం అవుతున్నది అని పేర్కొన్నది ఎవరు? చూడండి, నిర్దేశిక నియమాలను భారత ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తే దేశం భూలోక స్వర్గం అవుతుందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎంపీ చాగ్లా. కింది వాటిలో నిర్దేశిక నియమాల లక్షణాలకు సంబంధించినవి గుర్తించండి. చూడండి, ఇక్కడ నిర్దేశిక నియమాలకు సంబంధించిన లక్షణాలను గుర్తించండి అని అడిగాడు. ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు. ఆదేశిక సూత్రాలు రాజకీయ స్వాతంత్రాన్ని కలిగిస్తాయి. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలు సౌకర్యాలకు అనుగుణంగా అమలు చేస్తాయి. ఆదేశిక సూత్రాలు సుపరిపాలనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. వీటిలో నిర్దేశిక నియమాలకు సంబంధించిన లక్షణాలను గుర్తించండి అని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా నిర్దేశిక నియమాల లక్షణాలు సంబంధించినవే. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశిక నియమ స్వభావాన్ని ఆధారంగా సామ్యవాద నియమాలు, గాంధేయ నియమాలు, ఉదారభావ నియమాలని 3 వర్గాలుగా వర్గీకరించింది ఎవరు? నిర్దేశిక నియమాన్ని స్వభావాన్ని ఆధారంగా సామ్యవాద నియమాలు, గాంధేయ నియమాలు, ఉదారభావ నియమాలని 3 రకాలుగా వర్గీకరించింది ఎవరు అని అడిగాడు. ఆన్సర్ ఎంపీ శర్మ. నిర్దేశిక నియమాలను వసతి లేనప్పుడు ఒక బ్యాంక్ చెల్లించే చెక్కుల వంటివని అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ కేటీ షా. కింది వాటిలో ఉదారభావ నియమాలకు సంబంధించిన అధికరణ ఏది? చూడండి, ఉదారభావ నియమాలకు సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ ఆర్టికల్ 44. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఉమ్మడి న్యాయస్మృతి గురించి పేర్కొన్న ఆర్టికల్ ఏది అని అడిగాడు. చూడండి, ఆర్టికల్ ఏది అని అడిగాడు. ఆన్సర్ ఆర్టికల్ 44. మాతృక రాజ్యాంగంలో పొందుపరచని ఆదేశిక సూత్రాలేవి? చూడండి, మాతృక రాజ్యాంగంలో పొందుపరచని ఆదేశిక సూత్రాలేవి? సమన్యాయాన్ని, పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం ఆర్టికల్ 39A, పరిశ్రమల నిర్వహణలో కార్మికులు పాల్గొనేటట్లు చేయడం ఆర్టికల్ 43A, పరిసరాలను రక్షించడం, అభివృద్ధిపరచడం, అడవులను వన్యప్రాణులను పరిరక్షించడం 48A, 6 సంవత్సరాలు నిండే వరకు బాలబాలికలు ప్రీ స్కూల్ సేవలు అందించాలి ఆర్టికల్ 45. వీటిలో మాతృక రాజ్యాంగంలో పొందుపరచని ఆదేశిక సూత్రాలు ఏవి అని అడిగాడు. ఆన్సర్ మొదటి 3 మాత్రమే మాతృక రాజ్యాంగంలో పొందుపరచనివి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్,
కింది వాటిలో సామ్యవాద నియమాలకు సంబంధించి ఆదేశిక సూత్రాలను గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సామ్యవాద నియమాలకు సంబంధించిన ఆదేశిక సూత్రాలను గుర్తించండి. ఉచిత న్యాయ సహాయాన్ని పేదలకు అందించడం ఆర్టికల్ 39A. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో రాజ్యం కృషి చేయాలి ఆర్టికల్ 47. ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పానీయాలను రాజ్యం నిషేధించాలి ఆర్టికల్ 47. గోవులను ఇతర పాడి పశువులను ఇతర పెంపుడు జంతువులను వధించడం నిషేధం. స్త్రీ పురుషులకు సమానమైన పనికి సమాన వేతనం లభింపజేయడం ఆర్టికల్ 39D. వీటిలో ఆదేశిక సామ్యవాద నియమాలకు సంబంధించి ఆదేశిక సూత్రాలను గుర్తించమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే 1, 2, 5 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల జాబితాలో ఎన్ని సూత్రాలను చేర్చారు? ఆన్సర్ 4. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 45వ అధికరణ అమలు చేయడానికి చేశారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా రాజ్యం ఆదాయంలో హోదాలో సౌకర్యాల్లో అసమానతలు తగ్గించడానికి కృషి చేయాలి అనే సూత్రాన్ని నిర్దేశిక నియమాల్లో చేర్చారు. వీటిలో సరైన దాన్ని ఎంపిక చేయమన్నాడు. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. కింద పేర్కొన్న నిర్దేశిక నియమాల్లో గాంధేయ సూత్రాల్లో పేర్కొనని నియమం ఏది? చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో గాంధేయ నియమాల్లో గాంధేయ సూత్రాల్లో పేర్కొనని నియమం ఏది? గ్రామ స్వరాజ్ కోసం రాజ్యం చర్యలు తీసుకోవాలి ఆర్టికల్ 40. సహకార సంఘాల స్వచ్ఛంద ఏర్పాటు కృషి చేయాలి ఆర్టికల్ 43B. వ్యవసాయం పశుపోషణ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి. జాతీయ ప్రాముఖ్యత ఉన్న చారిత్ర ప్రదేశాలను కళాత్మక అంశాలను పరిరక్షించాలి 49. పనిచేసే హక్కు, విద్య నేర్చుకునే హక్కు, ఉద్యోగం, ముసలితనం, అనారోగ్యం, అంగవైకల్యం కలిగిన సందర్భాల్లో రాజ్యం సహకరించాలి. సో ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే 3, 4, 5 స్టేట్మెంట్లు మాత్రమే నిర్దేశిక నియమాల్లో గాంధేయ సూత్రాల్లో పేర్కొనని నియమం. ఆదేశిక సూత్రాల్లో అతి యవ్వన ప్రకరణ ఏది? చూడండి, ఆదేశిక సూత్రాల్లో అతి యవ్వన ప్రకరణ ఏది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆర్టికల్ 43B. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరు నిర్దేశిక నియమాలు శాసన వ్యవస్థకు కరదీపం లాంటివని వ్యాఖ్యానించారు? నిర్దేశిక నియమాలు శాసన వ్యవస్థకు కరదీపం లాంటివని వ్యాఖ్యానించారు. ఆన్సర్ MC సెతల్వాడ్. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి అంతరాత్మ అని ఎవరు అన్నారు? చూడండి, ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి అంతరాత్మ అని ఎవరు అన్నారు అని అడిగాడు. ఆన్సర్ అంబేద్కర్. ఆదేశిక సూత్రాల్లో ఇప్పటి వరకు అమలుకు నోచుకోని అంశం? ఆన్సర్ ఉమ్మడి న్యాయస్మృతి. ఇప్పటి వరకు ఆదేశిక సూత్రాల జాబితాలో నూతనంగా ఎన్ని అధికరణలు చేర్చారు? ఆన్సర్ 7. సహకార సంఘాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడానికి వాటిని స్వయం ప్రతిపత్తి కలిగినవిగా పనిచేయడానికి రాజ్యం కృషి చేయాలి. ఆర్టికల్ 43Bని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల జాబితాలో చేర్చారు? ఇక్కడ ఆన్సర్ 77వ రాజ్యాంగ సవరణ 2011. జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమని అడిగాడు. రాజ్యాంగవేత్త పేర్కొన్న అంశం కేసీ వేర్, LM సింఘ్వి, BR అంబేద్కర్, BN రావు. చూడండి, ఇక్కడ ఈ వైపు పేర్కొన్న అంశాలను ఇచ్చాడు. రాజ్యాంగవేత్త మరొక వైపు, పేర్కొన్న అంశం మరొక వైపు ఇచ్చి జతపరచమని అడుగు. కేసీ వేర్, LM సింఘ్వి, డాక్టర్ BR అంబేద్కర్, BN రావు నిర్దేశిక నియమాలు లక్ష్యాలు ఆశయాల తీర్మానం మేనిఫెస్టోగా పేర్కొన్నారు. నిర్దేశిక నియమాలు భారత రాజ్యాంగం మూలతత్వం. నిర్దేశిక నియమాలు సాంఘిక న్యాయానికి దోహదపడతాయి. నిర్దేశక నియమాలు అధికార నీతి బోధన లాంటివి. వీటిని జతపరచమని అడిగాడు. జతపరిస్తే కనుక చూస్తే ఆప్షన్ B అనేది సరైన ఆన్సర్. ఆప్షన్ B అనేది సరైన ఆన్సర్. ఇక్కడ
ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక రాజ్యాంగాలకు చూడండి, ఆధునిక రాజ్యాంగాలకు నిర్దేశక నియమాలు నూతన పోకడ లాంటివని ఎవరు అన్నారు? నూతన పోకడ లాంటివని ఎవరు అన్నారు అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం చూడండి, ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం ఏంటి అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ దేశంలో ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామ్య స్థాపన. ఏ ప్రభుత్వం అయితే నిర్దేశ నియమాల అమలును విస్మరిస్తుందో సదరు ప్రభుత్వం రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజలకు తప్పక సమాధానం ఇవ్వాల్సి వస్తుందని నిర్దేశక నియమాల ప్రాముఖ్యతను పేర్కొన్న వారు ఎవరు? వీరిలో కింది వారిలో ఎవరు పేర్కొన్నారు అని అడిగాడు. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పరిషత్ ఆదేశిక సూత్రాలను న్యాయసమ్మతమైనవిగా ఎందుకు ప్రకటించలేదు? చూడండి, భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను న్యాయసమ్మతమైనవిగా ఎందుకు ప్రకటించలేదు? ఆదేశిక సూత్రాల అమలుకు కావలసిన ఆర్థిక వనరులు లేకపోవడం, దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం వెనుకబాటుతనం, నిర్దేశిక నియమాలు అమలు కావలసినంత పాలన అనుభవం లేకపోవడం, నిర్దేశిక నియమాల అమలుకు సరైన ప్రణాళిక విధానం లేకపోవడం. వీటిలో ఆన్సర్ అడిగాడు. ఆన్సర్ గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా కారణాలే. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య సంఘర్షణ ఏర్పడితే ప్రాథమిక హక్కులే చెల్లుబాటు అవుతాయని. చూడండి, ఇది సుప్రీంకోర్టు తీర్పు. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య సంఘర్షణ ఏర్పడితే ప్రాథమిక హక్కులే చెల్లుబాటు అవుతాయని ఏ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది? ఆన్సర్ చంపకదొరై రాజన్ కేసు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య సాధనకు ఏ రాజ్యాంగ సవరణ చేశారు? చూడండి, గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య సాధనకు ఏ రాజ్యాంగ సవరణ చేశారు? ఆన్సర్ 73వ రాజ్యాంగ సవరణ. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య వ్యత్యాసాలకు సంబంధించి కింది వాటిలో వాస్తవాంశాన్ని గుర్తించండి. చూడండి, ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య వ్యత్యాసాల్లో వాస్తవాంశాన్ని గుర్తించండి అని అడిగాడు. ప్రాథమిక హక్కులు సకారాత్మకమైనవి అని కొన్ని విషమాలు చేయమని రాజ్యాన్ని ఆదేశిస్తాయి. ఆదేశిక సూత్రాలు సకారాత్మకమైనవి, కొన్ని అంశాలను చేయటాన్ని రాజ్యం నిషేధిస్తుంది. ప్రాథమిక హక్కులు దేశంలో ప్రజాస్వామ్యాన్ని దోహదం చేస్తాయి. ఆదేశిక సూత్రాలు రాజకీయ ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తాయి. వీటిలో వాస్తవాంశాన్ని అడిగాడు. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య వ్యత్యాసాలకు సంబంధించి వాస్తవాంశాలే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించమని అడిగాడు. నిర్దేశక నియమాలు అమలు చేయడానికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా శాసనాలు చేయాలి. ప్రాథమిక హక్కులు అమలు చేయడానికి ఎలాంటి శాసనాలు చేయవలసిన అవసరం లేదు. సో కింది వాటిలో సరైనది అడిగారు. నిర్దేశక నియమాలు అమలు చేయడానికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా శాసనాలు చేయాలి. ప్రాథమిక హక్కులు అమలు చేయడానికి ఎలాంటి శాసనాలు చేయవలసిన అవసరం లేదు. వీటిలో సరైనది అడిగాడు. సరైనది గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది అడిగాడు. మరలా సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది ఒకసారి చూద్దాం. నిర్దేశక నియమాలు చట్టబద్ధత కలిగి ఉన్నాయి. ప్రాథమిక హక్కులు నైతిక రాజకీయ భద్రత కలిగి ఉన్నాయి. వీటిలో సరైనది అడిగాడు. సరైనది గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవి ఏవి కూడా సరైనవి కావు. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.